బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని మోదీ ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాలకు సంబంధించిన అధిపతులు పాల్గొంటున్నారు. మీటింగ్ లో అటు కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొంటున్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ కూడా ఉన్నారు. సిడిఎస్ అనిల్ చౌహాన్ ఉన్నారు. కాల్పుల విరమణ జరిగి 18 గంటలు దాటిన పాక్ తో యుద్ధం పైన ప్రధాని మోదీ స్పందించలేదు. అయితే మోదీ మౌనం వెనుక కారణం ఏంటి? మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అటువైపు నుంచి అమెరికా అధ్యక్షుడైన కనీసం సీజ్ ఫైర్ విషయంలో మాట్లాడకొచ్చారు. కానీ మన దేశ ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు? అసలు కారణం ఏంటనే దానిపైన ప్రస్తుతం చర్చ కొనసాగుతుంది. భారత్ ను ఓడించామని పాక్ ప్రధాని లాంటి వాళ్ళు కౌంటర్ ఇస్తే మన నేతలు మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు. చేతులతోనే సమాధానం చెప్తారనేటువంటి ఒక అనుమానం కూడా వ్యక్తమవుతోంది. సో మోదీ నిర్ణయం పైన సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. అసలు మోడీ ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇంత ఉన్నట్టుండి ఒక్కసారిగా సీజ్ ఫైర్, ఉదయాన్నే మేము రిటిలియేట్ చేస్తాం, ఎదురుదాడి చేస్తామని చెప్పి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి చాలా పెద్ద ఎత్తున భారత ప్రజలకి ధైర్యాన్ని ఇచ్చారు. కానీ అంతలోనే ఏం జరిగింది? సాయంత్రానికల్లా ఎందుకు సైలెంట్ అయిపోవాల్సి వచ్చింది? డొనాల్డ్ ట్రంప్ ఇన్వాల్వ్మెంట్ తో సైలెంట్ అయిపోయారు. సో డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు? సైలెంట్ గా ఏదైనా నిగ్గు తేల్చే అవకాశం ఉందా? సైలెంట్ గా పని కానిస్తారా? లేదంటే ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ, ఒక ఆసక్తి రేపుతోంది. ప్రధాని మోదీ ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? సీజ్ ఫైర్ ని అంత ఈజీగా బ్రేక్ చేయవచ్చా? సీజ్ ఫైర్ ఎన్ని రోజుల పాటు కొనసాగబోతోంది? పాకిస్తాన్ తో మనకు ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది? పాక్ ప్రధాని ఏమో భారత్ పైన ఘన విజయం సాధించాను, రఫేల్ యుద్ధ విమానాలను ఢీ కొట్టామంటున్నాడు. ఇంకొక మంత్రి ఏమో గుస్కే మారే అంటున్నాడు. ఇంకొకడేమో 130 అణుబాంబులు ఉన్నాయంటున్నాడు. ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుండగా ప్రధాని మోదీ ఎందుకు సైలెంట్ అయిపోయారు? ఏదైనా ప్లాన్ బితో ఉన్నారా? ఏదైనా సడన్ గా మరొక బిగ్ బాంబ్ పేల్చబోతున్నారా? ఒక బిగ్గెస్ట్ న్యూస్ తో రాబోతున్నారా? ఇలా అన్ని రకాలుగా అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికైతే కీలక భేటీ జరుగుతోంది. 18 గంటలు అయిపోయినా కూడా ఇంకా మోడీ స్పందించకపోవడం పైన రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యన్ కూడా ఓ కామెంట్ చేశారు. ట్రంప్, మనం దేశం ఎక్కడి నుంచి ఆయిల్ కొనాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి. మన దేశం ఎంతలా టారిఫ్ ఇంపోజ్ చేయాలనేది ట్రంపే డిసైడ్ చేయాలి. మన దేశం ఏం తినాలన్న ట్రంపే డిసైడ్ చేయాలి. ప్రతిదీ ట్రంపే డిసైడ్ చేయాలంటే మోదీ ఏకంగా ట్రంప్కి సరెండర్ అయిపోయారా అంటూ కూడా ఏకంగా సొంత పార్టీ ఎంపీలే కామెంట్ చేస్తున్నారు, ట్వీట్ చేస్తున్నారు. ఈ రకమైన విమర్శలు ఎదుర్కొన్న మోదీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఇప్పుడిదే అందరి మధ్యలో ఉన్నటువంటి ఆలోచన, ఇప్పుడిదే అందరిలో ఆసక్తి రేపుతున్నటువంటి ఒక అంశం. సైలెంట్ గా పాకిస్తాన్ ని ఏం చేయబోతున్నారు? లేదంటే సైలెంట్ గా ఉండిపోతారా? ఇక పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధానికి సంబంధించి ముగింపు పలికినట్టయినా డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్ గా సీజ్ ఫైర్ గురించి మాట్లాడుకొస్తూ ఆయన 1000 ఏళ్ల పాటుగా ఇంకా కశ్మీర్ కోసం 2 దేశాలు కొట్లాడినా కూడా దాని సమస్యని నేనే పరిష్కరిస్తాను, ఇరు దేశాలకు మద్దతుగా ఉంటాను, ఇరు దేశాలతో ట్రేడ్ కొనసాగిస్తున్నారని రకంగా మాట్లాడుకొచ్చారు. మరి అంతలా పాకిస్తాన్ ని భారత్తో పోలుస్తుంటే మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏకంగా గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు గుర్తుంది, ఆయన ఒక నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు రేపటి రోజున ప్రధాని అయితే నేషనల్ వైడ్గా వచ్చేటువంటి ప్రెజర్ని ఎలా తట్టుకుంటారంటే దెర్ ఇస్ నథింగ్ మ్యాటర్. మన దేశంలో ఉన్నటువంటి జనాభా 100 కోట్లు. అప్పుడు 2014 కంటే మునుపు ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మన దేశ జనాభా 100 కోట్లు అయితే గీతే మనమే ఇతర దేశాలపైన ప్రెజర్ పెట్టాలి, కానీ మన పైన ఇవ్వడండి ప్రెజర్ పెట్టేవాడని రకంగా మాట్లాడినటువంటి మోదీ ఆ ధైర్యం, ఆ తెగింపు, ఆ మనోస్థైర్యం ఇప్పుడు ఎక్కడ పోయాయి? ఈ రకంగా ఎందుకు మౌనంగా ఉంటున్న రకం కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణమోహన్, మోదీ అంటేనే ధైర్యం, మోదీ అంటేనే గ్లోబల్ లీడర్, మోదీ అంటేనే ప్రపంచ దేశాల్లోకెల్లా ఒక సుపరిచితం అనే రకం పేరు నుంచి ఈరోజు సీజ్ ఫైర్ తర్వాత మోడీ పైన ఉద్దేశం మొత్తం కూడా సోషల్ మీడియా వేదిక కానివ్వండి దేశ విదేశాల్లో మారిపోతుంది. అంటే ఇది డెఫినెట్గా మన ప్రజలు ఇబ్బంది పడకూడదని ఒక నిర్ణయంలో భాగంగా అయి ఉంటుంది బహుశా. కానీ పాకిస్తాన్ ప్రధాని మేము భారతదేశంపై గెలిచాం, రఫేల్ యుద్ధ విమానాలని మేము పేల్ చేసాం, వాళ్ళ ఎయిర్ బేస్ ని పేల్ చేసాం, గుస్కే మారే అని ఒకడంటే ఇంకొకటేమో భారతదేశం ఓడిపోయిందని ఇంకోటి అంటున్నాడు. సంబరాలు జరుపుకుంటున్నారు. ఏకంగా నవాజ్ షరీఫ్ అయితే భారత్ పై పాకిస్తాన్ ఘన విజయం అంటూ ట్వీట్ చేస్తున్నారు. సో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు పాకిస్తాన్ వైపు నుంచి వస్తుంటే మన ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఏదైనా మరొకటువంటి వ్యూహరచన చేస్తున్నాడా? ఎలా చూడాలి? బేసిక్ గా భారత ప్రధాని నరేంద్ర మోడీ. హలో, వినపడుతుందా? హలో, ఎస్ కృష్ణమోహన్, ప్లీజ్ కంటిన్యూ. యా, నరేంద్ర మోడీ భారత్కి ప్రధాని పగ్గాలు చేపట్టిన తర్వాత ఇంత తీవ్ర స్థాయిలో నరేంద్ర మోడీ మీద విమర్శలు ట్విట్టర్ మీదుగా భారతదేశ ప్రజలు పూర్తిగా కూడా చేస్తున్న పరిస్థితి ఇప్పుడు దాకా ఎప్పుడు జరగల. ఎందుకంటే నేను సాయంత్రం
సడన్ గా నిర్ణయం తీసుకోవడం సీజ్ ఫైర్ ని ఆపుతున్నామని, అది కూడా వితౌట్ నోటీస్, కనీసం చర్చలు లేవు, ఏమీ లేవు. మనకంటే ముందు కూడా ట్రంప్ దాన్ని ట్వీట్ చేసిన 5 నిమిషాల్లోనే మిస్టర్ వచ్చి 5 గంటలకే సీజ్ ఫైర్ ని ప్రకటించడం, కాల్పులు విరమణ జరిగింది. కానీ దాని తర్వాత కరెక్ట్ గా ఒక 2-3 గంటల్లోనే పూర్తిగా కూడా పాకిస్తాన్ మళ్ళీ విరుచుకుపడి ఇండియా మీద దాడులు నిర్వహించింది. ఇప్పటికీ దాదాపుగా 18 గంటలు గడుస్తుంది. ఈ 18 గంటలు గడుస్తున్నా ఇప్పుడు దాకా భారత ప్రధాని నుంచి కావచ్చు, లేకపోతే భారత విదేశాంగ మంత్రి దగ్గర నుంచి కావచ్చు, రక్షణ శాఖ మంత్రి దగ్గర నుంచి కూడా ఎటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ఇప్పుడు వరకు వచ్చిన పరిస్థితి లేదు. జయశంకర్ అయితే కొద్దిగా మాట్లాడారు కానీ మిగతా ఎవరు కూడా మాట్లాడకపోవడం పట్ల పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రధాని విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. చాలా రకాలుగా చివరకు ఆయన ఆయన ఎంపీలు కూడా ఆయన విమర్శించే స్థాయికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని వెనకాల చాలా విమర్శలు అయితే కనపడుతున్నాయి. చాలా కొత్త కోణాలని ఈ రోజు ప్రభుత్వం ఎదుర్కోవాల్సిన పరిస్థితి. ఒకవైపు పాకిస్తాన్ ప్రధాని క్లియర్ గా మనం భారత్ మీద గెలిచామని చెప్పి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా, అఫీషియల్ గా ఆయన ఒక స్టేట్మెంట్, ఒక మీటింగ్ పెట్టి మరీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు భారతదేశం నుంచి ఎటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ కూడా ప్రధానంగా మోడీ దగ్గర నుంచి ఎటువంటి ఒక స్టేట్మెంట్ రాకపోవడం అనేది ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉంది. మరోవైపు ట్రంప్ ఈ రోజు ఉదయాన్ని కూడా ఇంకొక స్టేట్మెంట్ చేశారు. 1000 సంవత్సరాలుగా పూర్తిగానే 1000 సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా వీళ్ళు కానీ సమస్యను, కాశ్మీర్ సమస్యను నేనే పరిష్కరిస్తాను, ఈ 2 దేశాలకు సంబంధించి మనం ఈ యుద్ధాలన్నీ ఆపేసి వ్యాపారాలు చేసుకుందాం, శుద్ధంగా మనం వ్యాపారం మీద పడతామని చెప్పి ఆయన చేసిన స్టేట్మెంట్ కూడా భారత ప్రజలు రిసీవ్ చేసుకోవట్లేదు. భారత ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోవట్లేదు అంటే, గడిచిన కొంతకాలంగా, గడిచిన డికేట్స్ గా మనం కానీ చూసుకుంటే ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదుల సంస్థల వల్ల ఇండియా పబ్లిక్ ఏ విధంగా నష్టపోయారు, ఎంతమంది బలిదానం అయ్యారు, ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకోగలిగారు. మనం ప్రాణాలు పోగొట్టుకున్నప్పుడు ప్రతి జవాను ఇంటికో లేకపోతే ఓకే సామాన్య పబ్లిక్ ఎంతమంది చనిపోయారు. ఇక జవాన్ల విషయం చూసుకుంటే కొన్ని వందల మంది ఇప్పుడు దాకా తన భారతదేశం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి మనం ఆపరేషన్ సింధూర్ అని పేరైతే పెట్టాం. కానీ ఈ ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన తర్వాత కూడా మనం ఏమనుకున్నాం, మొదట 2-3 రోజుల్లో ఏదైతే పుల్వామా దాడిలో 28 మంది చనిపోయారో వాళ్ళ బొట్లు కోల్పోయారో, భర్తలు చనిపోవడంతో శ్రీమూర్తులు వాళ్ళ బొట్లను కోల్పోయారు. సో ఆ నేపథ్యంలో టాపిక్ అంటే ఇప్పుడు మోదీ వెనకడుగు వేస్తున్నారని భావించాలా? అంటే మోదీ మన దేశ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మన జవాన్లు వీరమరణం పొందుతున్నారు. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ లో, ఈ టైంలో మనం యుద్ధం చేయడానికి ముందుకు వెళ్తున్నామని చెప్పి కొంత ఆలోచన చేస్తే ప్రపంచ దేశాలు మొత్తం కూడా డీఎస్కిలేట్ అంటున్నాయి. కాబట్టి అంటే యుద్ధాన్ని నిలిపివేయండి అని చెప్తున్నాయి. కాబట్టి ఆయన వెనకడుగు వేశారా, ఆలోచనలో పడ్డారనుకోవాలి, లేదంటే ఇంకేదైనా కొత్త ప్లాన్తో వస్తున్నారనుకోవాలా? పాకిస్తాన్ని మనం దెబ్బ కొడుతున్నాం ఓకే, కానీ ఆయన అటువైపు నుంచి వాళ్ళు ఆగడం లేదు, వాళ్ళు ఇంకా కుక్కతో ఒక వంకరణ చందంగానే వస్తున్నారు. కాబట్టి కొంత సైలెంట్ అయిపోయి పంజా విసిరి మరి గట్టి దెబ్బ కొట్టాల ఆలోచనతో ఉన్నారు. ఎలా ఆలోచించాలి? నాకు బేసిక్ గా ఈ టాపిక్ లోనే కన్వే, ఈ టాపిక్ సంబంధించి మనం కూడా మాట్లాడుతున్నాం. బేసిక్ గా ఇక్కడ జరుగుతున్న సమస్య ఓవరాల్ గా భారత ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు, భారత దేశం ఏం చెప్పబోతుంది అనే దాని మీద. ఎస్, డెఫినెట్ గా యుద్ధానికి కోరుకోవాలనేది ఎవరు కోరుకోవడం లేదు, యుద్ధం జరగాలి అనేది లేదు, కొన్ని వందల మంది ప్రాణాలు పోవాలని ఎవరు కోరుకోవడం లేదు. కాకపోతే పాకిస్తాన్ కి సరైన గుణపాఠం చెప్పాలి, గట్టిగా చెప్పాలి. అది చెప్పేదేదో చాలా గట్టిగా చెప్పుంటే బాగుండేది అనేది కదా ఇక్కడ సమస్య. ఇప్పుడు వరకు కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒకవేళ సరే కాల్పల ఒప్పందం అన్నారు, విరమణ అన్నారు, సీజ్ ఫైర్ చేశాం. సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ నిన్నటి నుంచి రాత్రి నుంచి కాల్పులు జరుపుతూనే ఉంది. ఈ రోజు ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో జరిపిన ఒక సమాచారం కూడా. కానీ అయినా ఎందుకు భారత్ తిరిగి ఈ వ్యవహారం మీద మౌనం వహిస్తుంది అనేది కదా సమస్య. దీని వెనకాల ఏదైనా ఏముందా, దీని వెనకాల చర్చ ఏమైనా ఉందా, ప్లాన్ బి ఉందా, లేకపోతే మీరు చెప్పినట్టుగా ప్రధానమంత్రి మోడీ తన ఆలోచనలు ఏమైనా మార్చుకోబోతున్నాడా, లేదు మన మీద ఏమైనా ఒత్తిడి ఉందా, ఎక్కడ ఎవరి వల్ల ఒత్తిడి వస్తుంది? ఇప్పుడు
సుబ్రహ్మణ్యం స్వామి కూడా డైరెక్ట్ గా అడిగేది, డైరెక్ట్ గా క్లియర్ గా ఏం చెప్తున్నారు, అదాని చెప్పిన దాంట్లోనే ఇప్పుడు ట్రంప్ కూడా పనిచేస్తున్నారు. ట్రంప్ అంటే అదాని అమెరికాలో చాలా వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. ఆ నిమిషంలోనే ట్రంప్ కూడా మనం ఎక్కడ ఆయిల్ కొనాలన్నా, ఎక్కడ జెట్లు కొనాలన్నా, లేకపోతే ఇంకోటి కొనాలన్నా పూర్తిగా కూడా అమెరికా చెప్పినట్టుగానే మనం వినాల్సిన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎందుకు ఈ వ్యవహారాన్ని ఇంకా ఇది అందరూ ఆలోచించాలని చెప్పి ఆయన కూడా కోరుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతున్న ప్లాన్ లో ఈ రోజు మీటింగ్ అయితే ఇంట్లో జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంది. ఇరు దళాల బదులు వచ్చారు. తర్వాత కేంద్ర రాష్ట్ర మంత్రులు అక్కడ తెలుస్తా దాంట్లో పాల్గొన్నారు. కొంత కాన్ఫిడెన్షియల్ గానే మీటింగ్ జరుగుతుంది. కానీ పబ్లిక్ మూడ్ అర్థం చేసుకోవాలి. పబ్లిక్ మనల్ని ఇప్పుడు దాకా ఊహించిన ఒక 4 రోజులు ముందు దాకా మనం ఊహించిన లెక్క ఒక్కసారిగా నిన్న సాయంత్రంతో తేడా జరిగిపోయింది. ఆ తేడాని డైజెషన్ చేసుకునే మూమెంట్ లో పబ్లిక్ ఓకే, మీడియా ఛానళ్ళు కొన్ని మోడీ వల్లనో లేకపోతే ఇంకో దాని వల్లనో కన్ఫర్మ్ అవుతాయి, లేకపోతే వాళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటే చేస్తాయి. కానీ ఆ ఛానళ్ళు కూడా ఇప్పుడు తిరిగి ట్రంప్ ఎవరు మాట్లాడుకునేంత పరిస్థితికి వచ్చారు. ట్రంప్ చెప్తే మనం వినాలా అనే స్థాయికి వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. బట్ ఏదేమైనా ఈ రోజు జరిగిన ఒక డెసిషన్ మాత్రం అయితే పబ్లిక్ కి కావాల్సింది ఏంటంటే, ఓకే మీరు సీజ్ ఫైర్ తీశారు, ఏం డెసిషన్ తీసుకున్నారు, భారత్ కి మీకు మధ్య జరిగిన ఒప్పందం ఏంటి, అసలు ఏం కోల్పోయాం ఇప్పుడు దాకా, ఈ 3 రోజుల వల్ల మనం సాధించింది ఏంటి, మనం కోల్పోయింది ఏంటి, ఈ వ్యవహారాలన్నీ కూడా తెలియాలి కదా. ఈ వ్యవహారం అఖిలపక్షం అదే కోరుతుంది. అఖిలపక్షం ఏం చెప్తుంది, మీరు ఈ 4 రోజులు జరిపిన దాడుల్లో పాకిస్తాన్ ఏం కోల్పోయింది, లేదు మనం ఏం కోల్పోయాం, లేదు మనం ఏం సాధించాం, ఈ విషయాలు తెలియాలి కదా. ఈ విషయాల్ని ఎలా చెప్తారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు, ఇప్పుడు దాకా ఈ వ్యవహారాన్ని ఎందుకు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇది ఇప్పుడు చాలా సీరియస్ గా జరుగుతున్న ఇష్యూ. ఇది చాలా కాంట్రవర్సీలోకి వెళ్తుంది, చాలా దూరం వెళ్తుంది. ప్రింట్ లాంటి ఒక పత్రిక రాసిన కొన్ని ఆర్టికల్స్ నిజంగానే అమెరికా ఈ వ్యవహారంలో మనకి బ్యాక్ అండ్ చేసిందా, బ్యాక్ స్టెప్ చేసిందా, మనకి మన వెనక నుండి మనతో బాగున్నట్టుగానే కుట్ర చేసిందా అనే కథనాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా రాబోయే రోజుల్లో చాలా దూరం వెళ్లే పరిస్థితి కూడా ఉంది. కేవలం భారత ప్రధాని ఈ వ్యవహారం మీద చాలా విమర్శలు ఎదుర్కొనే పరిస్థితి నిర్ణయించి తీసుకుంటే సోషల్ మీడియా మొత్తం ఎక్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా భారత ప్రధాని మీద అంత సీరియస్ గా విమర్శలు ఎప్పుడు రాదు. అంటే ఆయన మీద అంత నమ్మకం ఉంది. ఆయన విదేశాల్లో ఉన్న మన భారతీయులు కూడా భారత ఈసారి ఖచ్చితంగా మోడీ పాకిస్తాన్కి తగిన గుణపాఠం చెప్తారు అనే ఒక ధైర్యం ఉంది, ఆ కాన్ఫిడెన్స్ ఉంది. అటువంటిది సడన్ గా ఆ మిడిల్ డ్రాప్ కావడంతో ఈ వ్యవహారాన్ని మీద మోడీ తీవ్రమైన విమర్శలు, ఎప్పుడూ లేని బీజేపీ గవర్నమెంట్ ఈసారి అంత తీవ్రమైన విమర్శలు. అందులో పాకిస్తాన్ విషయంలో మామూలుగా సాధారణంగా పాకిస్తాన్ భారత్ క్రికెట్ మ్యాచ్ ఆడితేనే ఒక చిన్న ఆటలోనే పాకిస్తాన్ భారత్ ఓడిపోతేనే జీర్ణించుకోలేని పరిస్థితి, ఒక రోజంతా నిద్రపోరు భారత ప్రజలు. అటువంటి సిచ్యువేషన్ ఉన్న దీంట్లో ఇంత దూరం వెళ్ళిన తర్వాత ఎందుకు వెనక్కి వేసేది అనేది చాలా సీరియస్ గా ఆలోచించుకోలేదు. మనం ఏదో ఊరినే మనం మాట్లాడుకునే దానికంటే కూడా భారత పబ్లిక్ ఏమంటుంది, ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ప్రజలు ఎందుకు దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారు, ఈ వ్యవహారం మీద ఎందుకు ఇంత విమర్శలు వస్తున్నాయి, 1971 నుంచి ఇప్పుడు దాకా ఏం జరిగింది, ఎన్నిసార్లు అటాకులు జరిగాయి, తర్వాత 1999లో ఏం జరిగింది, వరుసగా జరుగుతున్న కార్గిల్ తర్వాత ఏం జరిగింది, ఈ ఇష్యూస్ అన్ని కూడా ప్రజలు రీబ్యాక్ చేసుకుంటున్నారు, రీకలెక్ట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మర్చిపోయిన సంఘటనలన్నింటినీ కూడా తిరిగి గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు కొంత ప్రభుత్వం కూడా ఎందుకో నిన్న మాత్రం తీసుకున్న 3 డిసిషన్స్ చాలా వరకు కూడా ఇష్టం లేకనా లేకపోతే ఇష్టంతో లేదు, ఇంకొక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ఆ వ్యవహారాన్ని కొంత బాగా అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో జీవించుకోలేని పరిస్థితి, ప్రధానంగా జీవించుకోలేకపోతుంది పబ్లిక్. అయితే ఎవరు యుద్ధం కావాలని కోరుకుంటున్నారు, కాకపోతే ఒక లెసన్ డెఫినెట్ గా వాళ్ళకి చూపించాలి అనే ఒక అవకాశం ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో మా కంట్రోల్లో ఉన్న అవకాశాన్ని ఎందుకు బ్యాక్ చేశారు. చివరికి పాకిస్తాన్ ప్రధాని నిన్నటిదాకా మంగళూరులో దాక్కున్న పాకిస్తాన్ ప్రధాని ఈ రోజు మీడియా ముందుకు వచ్చి మనం గెలిచాం, మనం పాకిస్తాన్ కు చుక్కలు చూపించామని చెప్పి, ఇండియాకి చుక్కలు చూపించామని చెప్పి మాట్లాడే స్థాయికి వెళ్ళాడంటే ఏం జరిగింది, ఎందుకు మనం ఇప్పుడు దాకా మౌనంగా ఉన్నాం, అది ఇప్పుడు పెద్ద సమస్య. అయితే ఇప్పుడు జరుగుతున్న మీటింగ్ లో కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటారా, లేదు దీని వెనకాల ఏదైనా స్టెప్ ఉందా,
అమెరికా కంట్రోల్ లో భారత్ ఇంకా ఉండిపోతుందా? 1971లో ఇందిరాగాంధీ కూడా Right. హిందూ మతం మీద చేసిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత సీరియస్ గా మనం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద మోదీ సైలెంట్ వెనుక మరొక వ్యూహం ఉందనేది పెద్ద ఎత్తున భారతదేశ ప్రజలుగా భావిస్తున్నారు. ఎందుకంటే నిన్నటి ఆపరేషన్ సింధూర్ పేరిట ఎవరైతే మహిళల నుదుటినటువంటి ఆ సింధూరాన్ని పాకిస్తాన్ ఉగ్రవాదులు భారత మహిళల నుదుటినటువంటి ఆ సింధూరాన్ని తుడిచివేశారో, ఆ సింధూర్ పేరుతోనే ప్రస్తుతం ఆపరేషన్ రంగంలోకి దించేసి ఉగ్రవాద స్థావరాలు మట్టుపెట్టడం, ఎయిర్ బేస్లని కుల్లగొట్టడం, పెద్ద ఎత్తున ఆయన వ్యూహాత్మకంగా భారత ఆర్మీకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ముందుకు వెళ్లారు. ఇప్పుడు కాస్త ఆయన సైలెంట్ అయిపోయిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున రాజకీయంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నారు. మోడీ అటు ట్రంప్ కి సరెండర్ అయిపోయారనే రకంగా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా ఉంది. ఒకసారి సుబ్రమణ్యన్ స్వామి బీజేపీ ఎంపీ ట్వీట్ చూద్దాం ఆయన ఏం చెప్పారో.